గత 3 ఏళ్లలో సిపిఐ మావోయిస్టు దాని అగ్రనాయకత్వాన్ని ఒక పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకున్నాయి భద్రతా దళాలు. గత 17 నెలల్లో ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న 400 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఇది మన భద్రతా దళాల భారీ విజయంగా వర్ణిస్తారు పోలీసులు. ఇంతకీ ఈ ప్రాంతంలో పోలీసుల అంతిమ లక్ష్యం ఏంటి? ఆ వివరాలు ఇలాంటివి. హ్యావ్ ఎ లుక్. బస్తర్లో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో నాయకత్వం వహిస్తున్న ఐజీ సుందర్రాజ్ ఉద్యమ చరిత్రలోనే ఇది నిర్మాణాత్మక దశగా చెప్తున్నారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని గచ్చిరోలిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్ తేల్తుండేనా హతమార్చాం. ఛత్తీస్గఢ్ గరియాబంద్లో చలపతి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. మే 21న అబుజ్మడ్లో మైల్ స్టోన్ లాంటి ఆపరేషన్. మావోయిస్టు అగ్రనేత కమాండర్ బసవరాజును మట్టుబెట్టాం. జార్ఖండ్ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ని అరెస్టు చేశాం. తర్వాత కాసేపటికి అతడి భార్య షీలా సైతం పట్టుబడింది. 4 కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, రామకృష్ణ, హరిభూషణ్, సుదర్శన్ దక్షిణ బస్తర్లో వేర్వేరు సమయాల్లో మరణించారు. జార్ఖండ్లో అనారోగ్యం కారణంగా మరణించిన అరవింద్ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు వీరంతా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వీరిలో చాలా వరకు మార్గదర్శకులు, వ్యూహకర్తలు, కమాండర్లున్నారని సగర్వంగా ప్రకటిస్తున్నారు బస్తర్ పోలీసులు. అతిపెద్ద హెడ్లైన్ ఏంటంటే మావోయిస్టు చరిత్రలో తొలిసారిగా భద్రతా దళాలు టాప్ 10 మావోయిస్టుల్లో 8 మందిని విజయవంతంగా హతమార్చామని అంటారు పోలీసులు. ఆ మిగిలిన వారిని కూడా నిర్మూలించగలిగితే ఇది మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బగా మారుతుందంటారు పోలీసులు. అలాగని ఈ విజయం ఇంకా ముగియలేదంటారు వీరు. 15 మందికి పైగా ఉన్న మావోయిస్టు అగ్రనాయకులు ఇప్పటికీ పరార్లో ఉన్నారు. వీరు అడవుల్లోని దాక్కుని ఉన్నారు. ఏ క్షణంలోనైనా బయటకు రావచ్చు. ఎందుకంటే వారు గతంలో కన్నా ఎంతో అసంతృప్తితో ఉన్నారు. తమ చివరి సత్తా చూపించడానికి ఉవ్విల్లూరవచ్చన్న హెచ్చరిక చేస్తున్నారు బస్తర్ ఐజీ సుందర్రాజ్. కేంద్ర ప్రభుత్వం కూడా మెరుగైన సాంకేతికత, సమాచారం, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించిందంటారు పోలీసులు. బసవరాజును చంపిన అముజ్మడ్ వంటి ఆపరేషన్లు కొన్నేళ్లుగా మదించిన పోలీసు మేధస్సుకు తార్కాణం. భద్రతా దళాల వ్యూహాత్మక అడుగులకు నిదర్శనంగా చెబుతున్నారు. బసవరాజును చంపిన ఆపరేషన్ దుర్భేద్యమైన అముజ్మడ్లోని మార్మూల గ్రామమైన గుండెకోట్లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉనికి చాలా తక్కువ. రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు ఇప్పటికీ లేవు. మావోయిస్టు నియంత్రణలో ఉన్న ఇక్కడి వారు మావోయిస్టుల పేరెత్తడానికి భయపడిపోతారు. 2 ఏళ్ల క్రితం నక్సల్స్ మా ప్రాంతానికి వచ్చారు. మాకు 6 పిల్లలున్నట్టు వారు చూశారు. మాకొకరిని ఇవ్వమని మా తల్లిదండ్రుల్ని అడిగారనంటుంది ఒక బాధితురాలు. వారు కోరినట్టుగాని మా సోదరి మాట్కోను తీసుకెళ్లారని, మేం గాని వ్యతిరేకిస్తే మొత్తం గ్రామాన్ని శిక్షిస్తారన్న భయంతోని ఆనాడు వారిని అడ్డుకోలేదంటుంది బాధితురాలు. బస్తర్ అంతటా ఇలాంటి విషాదగాథలు సర్వసాధారణం. ఇక్కడ మావోయిస్టుల ఉనికి శబ్దాలు ఏళ్ల తరబడి రాజ్యమేలుతుంది. అంతేకాదు తుపాకులను చూపించి ఆ భయంతో బలవంతపు నియామకాలు సాగించేవారు మావోయిస్టులు. ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షిస్తుంది, ప్రోత్సహిస్తుంది. కానీ ఇలాంటి వాటిని కాదంటారు బస్తర్ పోలీస్ అధికారులు. మావోయిస్ట్ కమాండ్ నిర్మాణం కూలిపోవడంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ప్రోత్సహిస్తోంది. మేము వీరి జీవిత గాథలను విషాదాంతాల నుంచి విజయవంతంగా మార్చాలనుకుంటున్నామని అంటారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. పాఠశాలలు లేని ప్రాంతాల్లో పాఠశాలలు, గిరిజన కుటుంబాల ఆదాయం పెంచడానికి అటవీ ఉత్పత్తుల కేంద్రాలుగా మార్చుతున్నట్టు చెప్పారాయన. అంతేకాదు పాత మావోయిస్టు శిక్షణా కేంద్రాలను జీవనోపాధి కేంద్రాలుగా మార్చనున్నట్టు చెప్పారు. ఈ అభివృద్ధిని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు ఛత్తీస్గఢ్ పాలకులు. స్థానికులకు మానసికంగా ధైర్యాన్నిస్తూ వారికి అభివృద్ధి ఫలాలను అందించడాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు చెబుతున్నారు. గ్రామ రక్షణ కమిటీ, అటవీ సహకార సంస్థలు, ప్రజా సంఘాల చొరవతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. ఇక్కడ ఆలోచించాల్సిన అసలు విషయమేంటంటే మావోయిస్టులను అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. వారి ప్రతి దాడి ఊహించని విధంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండి ఒక సమయం చూసి విరుచుకుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బస్తర్ అడవులు డ్రోన్లు, గస్తీ దళాల నిఘాలో ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు వేడుకల కన్నా వేకువగా ఉండడం ముఖ్యమన్నది భద్రతా దళాలకు అందుతున్న హెచ్చరిక. ఏదేమైనా దశాబ్దాల తర్వాత తొలిసారి గిరిజన భవిష్యత్ తరాలు తుపాకీ పట్టకుండా అడవిలోకి వెళ్లకుండానే ఎదుగుతుందని తాము ఆశిస్తున్నామని అంటున్నారు స్థానిక పోలీస్ అధికారులు.